ఆధునిక శాస్త్రం టైం డిలేషన్ ప్యారలల్ టైమ్ లైన్స్ గురించి మాట్లాడకముందే హిందూ పురాణాల్లో కాలయానం లాంటి ఒక కథ ఉందని నేను చెబితే మీరు నమ్ముతారా? ఒక రాజు మరో లోకానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి తనకు తెలిసిన ప్రతి ఒక్కరూ మాయమైపోయారని చెబితే యుద్ధంలో చనిపోలేదు, వ్యాధితో నాశనం కాలేదు, కాలమే వేరుగా కదలడం వల్ల వారిక లేరు. ఒక తండ్రి తన కుమార్తెతో కలిసి బ్రహ్మలోకానికి వెళ్లాడు. అతనికి అది కొన్ని క్షణాల్లానే అనిపించింది. కాని తిరిగి భూమికి వచ్చేసరికి సామ్రాజ్యాలు మట్టిలో కలిసిపోయాయి, వంశాలు అంతరించిపోయాయి. తన ప్రపంచమే ఇక లేదని అతను తెలుసుకున్నాడు. ఇది కాకుద్మి మహారాజు మరియు రేవతీదేవి యొక్క భయానకమైన, రహస్యమైన కథ. ఈ కథను పూర్తిగా విన్న తర్వాత మీరు కాలాన్ని మునుపటిలా ఎప్పటికీ చూడలేరు. కథ ప్రారంభించే ముందు హిందూ పురాణాల్లోని ఇలాంటి రహస్య కథలు, మరచిపోయిన విశ్వరహస్యాలు మీకు ఇష్టమైతే మా ఛానల్కి సపోర్ట్ చేయండి, మా పేజీని ఫాలో అవ్వండి. ఇప్పుడు మహాభారతం కూడా ఇంకా జరగని ఒక ప్రాచీన యుగానికి వెళ్దాం. పాండవుల కాలానికి చాలా కాలం ముందు కాకుద్మి అనే ఒక మహారాజు పాలించేవాడు. అతను సాధారణ రాజు కాదు. అతను పాలించిన రాజ్యం పేరు కుశస్థలి. అది అంత గొప్ప రాజ్యం, సముద్రాలే ఆ నగరాన్ని కాపాడుతున్నట్టు అనిపించేది. బంగారంతో మెరిసే వీధులు, ఆకాశాన్ని తాకే రాజమహళ్ళు, పాలమర్ద మందిరాల్లో మార్మోగే సంగీతం. ఆ రాజ్యం సంపదతో మాత్రమే కాదు, ఆధ్యాత్మిక శక్తితో కూడా ప్రసిద్ధి చెందింది. కాని ఆ రాజ్యంలో ఉన్న అతిపెద్ద సంపద కాకుద్మి కుమార్తె రేవతి. రేవతి అసాధారణ సౌందర్యం కలిగిన యువరాణి అని చెబుతారు. ఆమె తెలివి, వినయం, శాంతం అన్నీ అపూర్వం. కాని ఆమెలో ఇంకా ఒక విచిత్రమైన విషయముంది. ఆమె పుట్టింది ఒక పురాతన యుగంలో. ఆ కాలంలోని మనుషులు ఇప్పటి మనుషుల్లా ఉండేవారు కాదు. పురాణాలు ప్రకారం ఆ యుగాల్లో మనుషులు ఎంతో పొడవుగా, బలంగా, దీర్ఘాయుష్యుతో జీవించేవారు. రేవతి కూడా ఒక దివ్యస్త్రీలా పొడవుగా, ప్రకాశవంతంగా ఉండేదని వర్ణిస్తారు. సంవత్సరాలు గడిచాయి. కాకుద్మి తన కుమార్తెకు సరైన వరుడిని వెతకడం ప్రారంభించాడు. అనేక రాజులు వచ్చారు, వివిధ రాజ్యాల యువరాజులు వచ్చారు, యోధులు, పండితులు, మహర్షులు. కాని కాకుద్మికి ఎవరూ నచ్చలేదు. కొంతమందిలో జ్ఞానం లేదు, కొంతమందిలో శక్తి లేదు, మరికొంతమందిలో ఆధ్యాత్మికత లేదు. రేవతీకి తగినవాడు భూమిపై ఎవరూ లేరని అతనికనిపించింది. మొదట ఇది ఒక తండ్రి ప్రేమలా కనిపించింది. కాని నెమ్మదిగా అది భయంగా మారింది. తప్పు నిర్ణయం తీసుకుంటే, అర్హతలేని వ్యక్తికి నా కుమార్తెను ఇచ్చేస్తే, నిజంగానే ఆమెకు తగినవాడు ఈ ప్రపంచంలో లేకపోతే? ఆ ఆలోచనలు అతన్ని పూర్తిగా ఆక్రమించేశాయి. అప్పుడు అసాధ్యమైన ఒక ఆలోచన అతని మనసులోకి వచ్చింది. మనుషుల్నడగడమెందుకు, స్వయంగా బ్రహ్మదేవుణ్ణే అడిగితే? అవును, కాకుద్మి భూమిని దాటి, దేవలోకాలను దాటి, నేరుగా బ్రహ్మలోకానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఒక్కసారి ఆ ప్రయాణాన్ని ఊహించండి. పర్వతాలు, సముద్రాలు దాటడం కాదు, మానవ లోకాన్నే వదిలివెళ్లడం. పురాణాలు బ్రహ్మలోకాన్ని ఇలా వర్ణిస్తాయి. అది సాధారణ వాస్తవానికి అతీతమైన లోకం. అక్కడ బాధలేదు, క్షయం లేదు, కాలం కూడా భూమిలా కదలదు. దివ్యశక్తులతో, ఆధ్యాత్మిక బలంతో కాకుద్మి మరియు రేవతి లోకాలను దాటి పైకి ప్రయాణించారు. మేఘాలు దాటారు, నక్షత్రాలు దాటారు, దేవతల లోకాలను దాటారు. చివరికి బ్రహ్మలోకానికి చేరుకున్నారు. అక్కడ వారు చూసింది భూమిపై ఏదితోనూ పోల్చలేనిది. చీకటి లేదు, వృద్ధాప్యం లేదు, బాధలేదు, గాలికూడా దివ్యశక్తితో కంపిస్తున్నట్టు అనిపించింది. బంగారు కాంతుల్లో సంచరించే దివ్యజీవులు, విశ్వమంతా నింపేసే సంగీతం. మరి ఆ అద్భుతమైన దివ్యసింహాసనం మీద స్వయంగా బ్రహ్మదేవుడు కూర్చుని ఉన్నాడు. కాని కాకుద్మి వెంటనే మాట్లాడలేకపోయాడు. ఎందుకంటే ఆ సమయంలో బ్రహ్మదేవుడు గంధర్వుల సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాడు. అందుకే కాకుద్మి మరియు రేవతి గౌరవంగా ఎదురుచూశారు. వారికది కొన్ని క్షణాల్లానే అనిపించింది. అంతే. సంగీతం ముగిసిన తర్వాత కాకుద్మి బ్రహ్మదేవుని పాదాలకు నమస్కరించి ఇలా అన్నాడు: ప్రభూ, నా కుమార్తె రేవతీకి తగిన వరుడిని వెతికాను. కాని భూమిపై ఎవరూ సరిపోలేదు. దయచేసి మార్గం చూపండి. ఆమె ఎవరిని వివాహం చేసుకోవాలి? బ్రహ్మదేవుడు కొద్దిసేపు అతన్ని చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఒక విచిత్రమైన చిరునవ్వు నవ్వాడు. ఆనందపు నవ్వు కాదు, ఎవిటివాడు ఇంకా నిజం గ్రహించలేదని తెలిసినప్పుడు వచ్చే చిరునవ్వు. ఆ తర్వాత బ్రహ్మ చెప్పిన మాటలు కాకుద్మి ప్రపంచాన్నే చిన్నాభిన్నం చేశాయి. కాకుద్మి బ్రహ్మ మృదువుగా అన్నాడు,
నువ్వు ఇక్కడ ఈ సంగీతం ముగిసే వరకు ఎదురుచూస్తున్న సమయంలో భూమిపై కాలం వేరుగా కదిలింది. రాజు నిశ్శబ్దంగా చూస్తూ నిలిచిపోయాడు. బ్రహ్మ మళ్ళీ అన్నాడు, నువ్వు రేవతీకి అనుకున్న యువరాజులందరూ చాలా కాలం ముందే మరణించారు. వారి పిల్లలు కూడా లేరు. వారి వంశాలు అంతరించిపోయాయి. అనేక రాజ్యాలు మాయమయ్యాయి. బ్రహ్మలోకం నిశ్శబ్దంతో నిండిపోయింది. కాకుద్మికి వినిపిస్తున్నది అర్థం కాలేదు. తనకు కొన్ని క్షణాలే గడిచినట్టు అనిపించింది. కాని భూమిపై వేల సంవత్సరాలు గడిచిపోయాయి. యుగాలు మారిపోయాయి. సామ్రాజ్యాలు పుట్టి మట్టిలో కలిసిపోయాయి. తనకు తెలిసిన ప్రతి ఒక్కలూ ఇక లేరు అని అతను తెలుసుకున్నాడు. ఆ క్షణాన్ని ఊహించండి. ఒకప్పుడు మహాసామ్రాజ్యాన్ని పాలించిన రాజు తన రాజ్యం ఇక లేదని తెలుసుకున్నాడు. తాను నడిచిన వీధులు, తాను నిర్మించిన మహళ్ళు, తన ప్రజలు, కాలం అన్నింటినీ మింగేసింది. ఇంకా భయంకరమైన విషయమేమిటంటే అతను మరో లోకంలో ఎదురుచూస్తున్నంతలోనే కాలం అతని ప్రపంచాన్ని నాశనం చేసింది. రేవతీ కూడా నిశ్చలంగా నిలిచిపోయింది. వారికి తెలిసిన ప్రపంచం ఇక లేదు. వారు కాలానికే పరాయివాళ్లయ్యారు. అప్పుడు కాకుద్మి వణుకుతున్న స్వరంతో అడిగాడు, నా రాజ్యంలో ఏమి మిగిలిపోయింది? బ్రహ్మ ప్రశాంతంగా సమాధానం చెప్పాడు, కుశస్థలి ఇప్పుడు పూర్వంలా లేదు. యుగం మారిపోయింది. మానవజాతి కూడా మారిపోయింది. ఆ తర్వాత బ్రహ్మ మరింత ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు. భూమిపై కొత్త యుగంలో విష్ణువు అవతారమైన బలరాముడిప్పటికే జన్మించాడు. మరియు ఇలా అన్నాడు, రేవతీ, బలరాముణ్ణి వివాహం చేసుకోవాలి. కాకుద్మి మనసులో ఎంత గందరగోళం జరిగిందో ఊహించండి. తన కుమార్తెకు భూమిపై వరుడిని వెతుక్కుంటూ వచ్చిన అతను ఇప్పుడు యుగాలు మారిపోయాయని, ఆమె మరో కాలానికి చెందిన దివ్య వ్యక్తిని వివాహం చేసుకోవాలని వింటున్నాడు. భారీ మనస్సుతో కాకుద్మి మరియు రేవతీ బ్రహ్మదేవునికి నమస్కరించి భూమికి తిరిగి బయల్దేరారు. కాని భూమికి తిరిగి వచ్చినప్పుడు ఏదీ గుర్తుపట్టలేకపోయారు. సముద్రాలు మారిపోయాయి. నగరాలు మాయమయ్యాయి. రాజ్యాల స్థానంలో అడవులు పెరిగాయి. భాషలు కూడా వేరుగా వినిపించాయి. మనుషులు చిన్నవారిగా, బలహీనంగా, తక్కువ ఆయుష్షుతో కనిపించారు. వేల సంవత్సరాల భవిష్యత్తులోకి వెళ్లి వచ్చినట్టుగా ఆ క్షణాన్ని పురాణాలు వర్ణిస్తాయి. అదే ప్రపంచంలో నిలబడి తానే పరాయి వ్యక్తిలా అనిపించడం. రేవతి ఆ యుగపు మనుషులతో పోలిస్తే ఎంతో ఎత్తుగా కనిపించింది. ఆమె చెందిన యుగం శాశ్వతంగా ముగిసిపోయింది. చివరికి కాకుద్మి బలరాముణ్ణి కలిశాడు. కృష్ణుడి అన్నదయ్య, తెల్లని ప్రకాశిస్తున్న పర్వతంలా కనిపించే దివ్యశక్తి. రేవతీని చూసిన వెంటనే బలరాముడు ఏమి జరిగిందో అర్థం చేసుకున్నాడు. పురాణాల ప్రకారం ప్రాచీన యుగాల మనుషులు చాలా ఎత్తుగా ఉండేవారు కాబట్టి బలరాముడు తన దివ్య నాగలితో రేవతీని మృదువుగా తాకి ఆమె ఎత్తును తగ్గించాడు. తద్వారా కొత్త యుగపు మనుషులతో ఆమె జీవించగలిగింది. ఆ తర్వాత బలరాముడు రేవతీని వివాహం చేసుకున్నాడు. తండ్రిగా తన బాధ్యత పూర్తయిన తర్వాత కాకుద్మి ప్రపంచ జీవితం వదిలిపెట్టాడు. కాలం యొక్క భయంకరమైన శక్తిని చూసిన తర్వాత రాజ్యాలు, సంపద, గర్వం అన్నీ అతనికి అర్ధహీనంగా అనిపించాయి. అతను అడవులకు వెళ్లి ధ్యానంలో మిగతా జీవితాన్ని గడిపాడు. కాబట్టి కాకుద్మి మరియు రేవతి యొక్క కథ హిందూ పురాణాల్లో అత్యంత రహస్యమైన కథల్లో ఒకటి. ఎందుకంటే ఈ కథ వెనుక దాగి ఉన్న భయంకరమైన సత్యమేమిటంటే కాలం ప్రతిచోటా ఒకేలా కదలదు. మనుషులు రాజ్యాలు, స్థానం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే కాలం నిశ్శబ్దంగా సంపూర్ణ నాగరికతలనే చెరిపేస్తుంది. ఆధునిక శాస్త్రం రిలేటివిటీ గురించి మాట్లాడకముందే హిందూ పురాణాలు మరో లోకానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి భవిష్యత్తులోకి చేరిపోయిన ఒక రాజు కథను ఊహించాయి. ఈ కథ మీకు నచ్చితే మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి పురాణ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో కథలో కలుద్దాం. గుర్తుంచుకోండి, ఈ విశ్వంలో అత్యంత భయంకరమైన శక్తి విధ్వంసం కాదు, కాలం.